తవము హెచ్చే మేలుకో మానవా లభించు భగవాను నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది. ఓం శాంతి. అక్టోబర్ 15, 2020 साकार मुरली। मीठे बच्चे नाजुकपना भी देहाभिमान है। रूसना रोना यह सब आसुरी संस्कार तो बच्चों में नहीं होना चाहिए। सुख दुख मान अपमान सब सहन करना है। మధురమైన పిల్లలారా, నాజుకు తత్వం కూడా దేహాభిమానమే. అలగటము ఏడవటము ఇవన్నీ రాక్షస సంస్కారం. మీరు ఇవి ఉండకూడదు. సుఖ దుఃఖాలు మానాత్మానాలు అన్నిటినీ సహించుకోవాలి. ప్రశ్న, सर्विस में ढीलापन आने का मुख्य कारण क्या है? సేవలో తీవ్రత తగ్గడానికి కారణం ఏంటి? समाधान, जब देहाभिमान के कारण एक दो की कामयाब देखने लगते हैं तब सर्विस में ढीलापन आता है. ఎప్పుడైతే దేహాభిమాన కారణంగా ఇతరుల్లో ఉన్న లోపాలు చూస్తుంటారో
అప్పుడు సర్వీస్ లో తీవ్రత తగ్గుతుంది. ఆపస్ మే అన్బని గోని భీ దేహామాన్ హై. ఒకరంటే ఒకరు పడకుండా ఉండటం కూడా దేహామాన్మే. मैं फलाने के साथ नहीं चलना चाहता, मैं वहां नहीं रह सकता. నేను పలాని వాళ్ళతో కలిసి ఉండలేను, నేను అక్కడికి వెళ్ళలేను. ఏ సబ్ నాజుక్ పనా హై. ఇవన్నీ కూడా నాజుక్ తత్వానికి లక్షణాలు. యహ బోల్ ముఖ్ సే నికల్నా మానా కాంటే బన్నా. ఇటువంటి మాటలు అనటం అంటే మునులాగా కావటం. నా ఫర్మాన్ వర్దార్ బన్నా హై. బాబా యొక్క ఆజ్ఞని పాటించేవాడుగా కావటము, బాబా యొక్క ఆజ్ఞని పాటించేవాడుగా కాకపోవటం, బాబా యొక్క ఆజ్ఞని తిరస్కరించడము. बाबा कहते बच्चे तुम रूहानी मिलिट्री हो, इसलिए आर्डर हुआ तो फौरन हाजिर होना चाहिए. బాబా అంటున్నాడు, మీరు అలౌకిక మిలిటరీ, ఆర్డర్ రాగానే వెంటనే వెళ్ళాలి. कोई भी बात में अनाकानी मत करो. ఏ విషయంలో కూడా మీరు పనికిరాని పని చేయకూడదు. ओम शांति. रूहानी बाप बయట रूहानी बच्चों को समझाते हैं. आत्मिक తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తున్నాడు, बच्चों को पहले शिक्षा मिलती है कि अपने को आत्मा निश्चय करो. ముందుగా నేను ఆత్మని అని నిశ్చయం చేసుకోండి అని పిల్లలకు శిక్షణ ఇవ్వబడుతుంది. దేహాభిమాన్ చోటు దేహీ అభిమాని బను. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా కండి. हम आत्मा है, देही अभिमानी बने तब ही बाप को याद कर सके. నేను ఆత్మను అని ఆత్మాభిమానిగా అయినప్పుడే బాబాని స్మరించగలుగుతారు. వహై అజ్ఞాన కాలం, యహై జ్ఞాన కాలం. అది అజ్ఞాన కాలము, ఇది జ్ఞాన కాలము. ज्ञान तो एक ही बाप देते हैं जो सर्व की सद्गति करते हैं. అందరికీ సద్గతి కలిగించే ఒక్క బాబాయే జ్ఞానాన్ని చెప్పగలడు. और वह है निराकार, अर्थात उनका कोई मनुष्य आकार नहीं. ఆయన నిరాకారుడు, ఆయనకి మనిషి ఆకారం లేదు. जिसको मनुष्य का आकार है उनको भगवान नहीं कह सकते. अब आत्माएं तो सब निराकारी ही है. आत्मा भी निराकार में, परंतु देहाभिमान में आने से अपने को आत्मा भूल गए हैं. కానీ దేహాభిమానానికి లోను కావడం చేత నేను ఆత్మని అనేది మర్చిపోయాను. आप कहते हैं तुमको वापस जाना है. ఇప్పుడు బాబా చెప్తున్నాడు, మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. अपने को आत्मा समझो, आत्मा समझ बाप को याद करो, तब जन्म जन्मांतर के पाप भस्म हो, फिर कोई उपाय नहीं. నేను ఆత్మని భావించి బాబాని స్మరిస్తే అనేక జన్మలుగా చేసిన పాపము భస్మం అవుతుంది, వేరే ఉపాయం లేదు. आत्मा ही पतित, आत्मा ही पवन बनती है. ఆత్మయే పతితంగా, ఆత్మయే పవనంగా అవుతుంది. बाप ने समझाया है पावन आत्माएं सत्युग प्रथा में, पतित आत्मा फिर रावण राज्य में बनती है. బాబా చెప్పాడు, పావన ఆత్మలు సత్యుగ త్రేతాయుగంలో ఉంటారు, వాళ్ళే रावण राज्य पतितात्मा అవుతారు. टीवी में भी समझाया है जो पावन थे वह पतित बने हैं. పావనంగా ఉన్న వాళ్ళు పతితులుగా అయ్యారు అని పెట్టవలసిన కూడా చూపించారు.
5000 वर्ष पहले तुम सब आत्माएं శాంతి ధామ్ में पावन थी। 5000 సంవత్సరాల క్రితము ఆత్మైన మీరందరూ కూడా శాంతి ధామంలో పవనంగా ఉన్నారు। उसको कहा ही जाता है निर्वाण धाम, దానిని निर्वाण धाम अंटाరు। फिर कलयुग में पतित बनते हैं, तब चिल्लाते हैं हे पतित पावन आओ। కలియుగంలో పతితులకు అయ్యి वो पतित पावन रमनी కేకలేస్తుంటారు। बाप समझाते हैं बच्चे, भाई जो तुमको ज्ञान दे रहा हूं पति से पावन बनने का, और सिर्फ मैं ही देता हूं जो प्रायलोक हो जाता है। బాబా చెప్తున్నాడు, పిల్లలారా పక్షుల నుండి పవనంగా అయ్యే జ్ఞానం ఏదైతే నేను చెప్తున్నాను అది నేను మాత్రమే చెప్పగలను, అది తర్వాత ప్రాయలోకం అవుతుంది। బాప్ को ही आकर सुनाना पड़ता है, బాబాయే వచ్చి చెప్పవలసి ఉంటుంది। यहाँ मनुष्यों ने अथाह शास्त्र बनाया है, सच्चियों में कोई शास्त्र होता ही नहीं। ఇక్కడ మానవులు ఎన్నో శాస్త్రాలు రాశారు, సత్యంలో శాస్త్రాలు ఉండవు। వహా భక్తి మార్గ రించిక్ भी नहीं, అక్కడ భక్తి మార్గము ఏమాత్రము ఉండదు। अभी बाप कहते हैं तुम मेरे द्वारा ही पति से पावन बन सकते हो। ఇప్పుడు బాబా చెప్తున్నాడు, నా ద్వారానే పతితులు పావనంగా అవుతారు। पावन दुनिया जरूर बननी भी है, పావన ప్రపంచము తప్పకుండా తయారు కావాలి। मैं तो बच्चों को ही आकर राजयोग सिखाता हूं, నేను వచ్చి పిల్లలకే రాజయోగం నేర్పుతాను। दैवी गुण भी धारण करने हैं, रूसना रोना यह सब आसुरी स्वभाव है। दैवी गुणाలు ధారణ చేయాలి, అలగటము ఏడవటము ఇది రాక్షస స్వభావం। बाप कहते हैं दुख सुख मान अपमान सब बच्चों को सहन करना है। సుఖ దుఃఖాలు మాన అభిమానాలు అన్నింటినీ సహించుకోవాలని బాబా చెప్తున్నాడు। నాజుక్పనా నహి, సున్నిత తత్వము ఉండకూడదు। मैं फलाने स्थान पर नहीं रह सकती हूँ, यह भी नाजुकपना है। నేను ఫలానా చోట ఉండలేను అని అనటం కూడా नाजुक तत्वమే। इनका स्वभाव ऐसा है, यह ऐसा है वैसा है, यह कुछ भी रहना नहीं चाहिए। వీళ్ళ స్వభావము అలాంటిది, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇవేమీ ఉండకూడదు। मुख से सदैव फूल ही निकले, कांटा नहीं निकलना चाहिए। నోటి ద్వారా పూల లాంటి మంచి మాటలే రావాలి, ముళ్ళ లాంటి కఠోరమైన మాటలు రాకూడదు। कितने बच्चे के मुख से कांटे बहुत निकलते हैं, कितने बच्चे के मुख से कांटे बहुत निकलते हैं। ఎంతమంది పిల్లల నోటి గుండా मुड़ लांటి कठिनమైన మాటలు వస్తాయి। किसको गुस्सा करना भी कांटा है, कोप पड़टम కూడా मुड़े। एक दो में बच्चों की अनबनी बहुत होती है, పిల్లల్లో ఒకరంటే ఒకరికి పడకుండా ఉండటము చాలా ఎక్కువగా ఉంది। देहाभिमान होने के कारण एक दो की कमियां देखते खुद में अनेक प्रकार की कमियां रह जाती है। దేహాభిమానం కారణంగా ఇతరులని లోపాలను చూడటం చేత స్వయంలో అనేక రకాల లోపాలు ఉంటాయి। इसलिए
फिर सर्विस ढीला पड़ जाती है। ఈ కారణం చేత సేవ యొక్క తీవ్రత తగ్గుతుంది। बाबा समझाते हैं यह भी ड्रामानुसार होता है। బాబా చెప్తున్నాడు ఇది కూడా డ్రామా ప్రకారం జరుగుతుంది। सुधरना भी तो है, माराली कदा। मिलिट्री के लोग जब लड़ाई में जाते हैं तो उन्होंने काम की है दुश्मन से लड़ना। मिलिट्री వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పని శత్రువుతో యుద్ధం చేయడం। वर्ष होती है कुछ हंगामा हुआ तो भी बहुत मिलिट्री को बुलाते हैं। చాలా మంది వరదలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఆందోళన జరిగినప్పుడు కానీ మిలిటరీని పిలుస్తారు। फिर मिलिट्री के लोग मजदूरी आदि का काम भी करने लग पड़ते हैं। मिलिट्री వాళ్ళు లేబర్ చేసే పని కూడా చేస్తారు। गवर्नमेंट मिलिट्री को ऑर्डर करती है कि हम मिलिट्री सारी भरो। गवर्नमेंट मिलिट्री వాళ్ళని ఈ మట్టి అంతా ఎక్కడన్నా నింపండి అని ఆజ్ఞాపిస్తే अगर कोई ना आया तो గోలీ కే ముహ్ మే ఎవరైనా ఆ పని చేయడానికి రాకపోతే వాళ్ళని తుపాకీతో కాలుస్తారు। గవర్నమెంట్ का आर्डर मानना ही पड़े। गवर्नमेंट యొక్క ఆజ్ఞని తప్పనిసరిగా పాటించాలి। बाप कहते हैं तुम भी सर्विस के लिए बांधे हुए हो। మీరు కూడా సేవ చేయడానికి బంధింపడ్డారు। बाप जहां भी सर्विस पर जाने के लिए बोले जट हाजिर होना चाहिए। बाबा సేవ కొరకు వెళ్ళాలంటే వెంటనే వెళ్ళాలి। नहीं माना तो मिलिट्री नहीं कहेंगे। బాబా యొక్క ఆజ్ఞను పాటించకపోతే దీనిని మిలిటరీ అనరు। वह दिल पर नहीं चढ़ते। बाबा की प्रेమైన వాళ్ళు కారు। तुम बाबा के मददगार हो। सबको पैगाम देने में अब समझो कहाँ बड़ा म्यूजियम खोलते हैं। कहते हैं 10 मील दूर है, सर्विस पर तो जाना पड़े ना। మీరు బాబాకి సహాయం చేసేవాళ్ళు అందరికీ బాబా యొక్క సందేశం అందించడం కొరకు ఎక్కడైనా పెద్ద మ్యూజియం తెరుస్తుంటే ఒకవేళ 10 మైళ్ళ దూరం ఉంటే సేవ చేయడానికి వెళ్ళాలి కదా। ఖర్చు का क्या थोड़ी ही करना है। ఖర్చు గురించి ఆలోచించకూడదు। बड़े से बड़ी गवर्नमेंट बेहद का बाप का आदर मिलता है जिसका राइट हैंड फिर धर्मराज है। సర్వోన్నతమైన గవర్నమెంట్ అనంతమైన బాబా యొక్క ఆజ్ఞ లభించింది। ఆయనకి కుడి భుజము ధర్మరాజు। उनकी श्रीमत पर ना चलने से फिर गिर पड़ते हैं। ఆయన శ్రీమతాన్ని పాటించకపోతే పడిపోతారు। श्रीमत कहती है अपनी आंख को सिविल बनाओ। శ్రీమతం చెప్తుంది మీ కళని పవిత్రంగా చేసుకోండి। बाबा का हुक्म है अगर हम नहीं मानेंगे तो एकदम चकनाचूर हो जाएंगे। बाबा యొక్క ఆజ్ఞ మనము దానిని పాటించకపోతే పూర్తిగా చూర్ణమైపోతాము। 21 जन्म की राजाई में रोला पड़ जाएगा। 21 जन्म राजा पदविలో लोट అవుతుంది। बाबा कहते हैं मुझे बच्चों के बिगड़ तो कभी कोई जान ना सके। बाबा అంటున్నాడు నన్ను పిల్లలు తప్పితే ఇంకెవరు కూడా తెలుసుకోలేరు। कल तो पहले वाले ही आहिस्ते आहिस्ते
నికల్తే रहेंगे కల్ప పూర్వం వాళ్ళే నిదానంగా వస్తారు है बिल्कुल नई नई बातें ఇది పూర్తిగా కొత్త విషయాలు यह है गीता का युग ఇది గీత యొక్క యుగము परंतु शास्त्रों में इस संगम युग का वर्णन नहीं है కానీ శాస్త్రాలలో సంగమ యుగానికి సంబంధించిన వర్ణన లేదు गीता को ही द्वापर में ले गया है भगवद्गीता द्वापर युगంలో చెప్పబడింది అన్నారు लेकिन जब राजयोग सिखाए तो जरूर संगम युग होगा ना కానీ రాజయోగం నేర్పినప్పుడు తప్పనిసరిగా సంగమ యుగం ఉంటుంది కదా परंतु किसी की बुद्धि में यह बातें नहीं है కానీ ఎవరి బుద్ధిలో కూడా ఈ విషయాలు లేవు अभी तुम्हें ज्ञान का नशा चढ़ा हुआ है ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క నశ ఉంది మనుష్यों को है भक्ति मार्ग का नशा మనుషులకున్నది भक्ति मार्ग యొక్క नशा कहते हैं भगवान भी आ जाए तो भी हम भक्ति को नहीं छोड़ेंगे భగవంతుడు వచ్చినా కూడా మేము భక్తిని వదిలేయము అని అంటారు यह उत्थान और पतन की सीढ़ी बहुत अच्छी है जो भी मनुष्यों की आंख नहीं खुलती है माया के नशे में एकदम चकनाचूर है ఈ ఉన్నతి మరియు పతనం యొక్క మెట్లు చాలా బాగున్నాయి అయినప్పుడు కూడా మనుషుల యొక్క కళ్ళు తెరవబడలేదు మా యొక్క నశలో పూర్తిగా చూర్ణమైపోయారు జ్ఞానం యొక్క నశ చాలా ఆలస్యంగా ఎక్కుతుంది पहले तो दैवी गुण भी चाहिए ముందు दैवी गुणाలు కూడా కావాలి बाप का कोई भी आदर हुआ तो उसमें अनाकानी नहीं करनी है బాబా ఏదైనా ఆజ్ఞాపిస్తే దానిని విస్మరించకూడదు मैं नहीं कर सकता हूं इसको कहा जाता है नाफरमान वर्दार ఇది నేను చేయలేను అని అనడమే బాబా యొక్క ఆజ్ఞని పాటించకుండా ఉండటము कीमत मिलती है ऐसा ऐसा करना है तो समझना चाहिए कि शिव बाबा की श्रेष्ठ मत है శ్రీమతం చెప్తుంది ఈ విధంగా చేయాలని ఇది శివబాబా యొక్క శ్రేష్ఠ మతము అని భావించాలి वो है ही सदगति दाता ఆయన सदगति दाता दाता कभी मीठी मत नहीं दे सकता दाता ఇప్పుడు కూడా వ్యతిరేకమైన మతాన్ని చెప్పడు बाप कहते हैं मैं इनके बहुत जन्मों के अंत में प्रवेश करता हूं బాబా అంటున్నాడు నేను ఈ బ్రహ్మ యొక్క అనేక జన్మల తర్వాత అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను इनसे भी देखो लक्ष्मी बूंद चली जाती है దేనికంటే కూడా లక్ష్మి చాలా ఉన్నతంగా ముందుకెళ్తుంది गायंती है फीमेल को आगे रखा जाता है पहले लक्ष्मी फिर नारायण ముందు లక్ష్మి తర్వాత నారాయణుడు యథా రాజా రాణి తథా ప్రజా హో జాతి హై రాజు రాణి ఎలా ఉంటే ప్రజలు అలా అవుతారు तुमको भी ऐसा श्रेष्ठ बनना है మీరు కూడా ఆ విధంగా శ్రేష్టంగా కావాలి इस समय तो सारी दुनिया में रावण राज्य है ఈ సమయంలో ప్రపంచమంతా రావణ రాజ్యం ఉంది शांति की शक्ति से शांति जग में लानी है
ऐसी दुनिया बनानी है शांति की शक्ति से, शांति जग में लानी है शांति की शक्ति से। सभी कहते हैं రామరాజ్యం चाहिए, अब है సంఘం. అందరూ రామరాజ్యం కావాలి అని కోరుకున్నారు. ఇప్పుడు ఉన్నది సంగమయుగము. जब इन लक्ष्मी नारायण का राज्य था तो रावण राज्य नहीं था, फिर चेंज कैसे होती है ये कोई नहीं जानते हैं. లక్ష్మీ నారాయణ రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం లేదు. ఈ మార్పు ఎలా వచ్చింది, ఈ విషయం ఎవరికి తెలియదు. सभी घोर अंधियारे में है, అందరూ ఘోరమైన అంధకారం ఉన్నారు. समस्या है कलयुग तो अभी छोटा बच्चा है. समस्या है कलयुग तो अभी छोटा बच्चा रेगड़ी पहन रहा है. కలియుగము ప్రథమ పాదం ఉన్నది అని అందరూ భావిస్తారు. ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. तो मनुष्य और ही नींद में सोए हुए हैं. మనుషులు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. यह रूहानी नॉलेज रूहानी बाप की रूहों को देते हैं, राजयोग भी सिखलाते हैं. ఈ ఆత్మిక జ్ఞానము ఆత్మల తండ్రి ఆత్మలకు చెప్తాడు, రాజయోగం కూడా నేర్పుతాడు. कृष्ण को रूहानी बाप नहीं कहेंगे, कृष्णुని ఆత్మ తండ్రి అనరు. कृष्ण को रूहानी बाप नहीं कहेंगे, कृष्णुని ఆత్మిక తండ్రి అని అనరు. वो ऐसा नहीं कहेंगे कि हे रूहानी बच्चे, कृष्णुడు वो आत्मिक पिल्लारा అని అనడు. ये भी लिखना चाहिए रूहानी नॉलेजफुल बाप स्पिरिचुअल नॉलेज रूहानी बच्चों को देते हैं. జ్ఞాన సాగరైన బాబా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మలకు చెప్తాడు అని రాయాలి. दुनिया में सभी मनुष्य है దేహాభిమాని. ప్రపంచంలో మానవులందరూ దేహాభిమానంలో ఉన్నారని బాబా తెలియజేస్తున్నాడు. मैं आत्मा हूं यह कोई नहीं जानते. बाप कहते हैं किसी की भी आत्मा लीन नहीं होती है. ఎవరి ఆత్మ లీనం కాదని బాబా చెప్తున్నాడు. अभी तुम बच्चों को समझाया जाता है दसरा दीपावली क्या है. ఇప్పుడు దసరా దీపావళి అంటే ఏంటి అనేది పిల్లలైన మీకు తెలియజేయబడుతుంది. मनुष्य तो जो भी पूजा आदि करते हैं सब ब्रह्म प्रीति की, जिसको बुद्धि की पूजा कहा जाता है, पत्थर पूजा कहा जाता है. మానవులు ఏదైతే పూజ చేస్తున్నారో అది అంధవిశ్వాసం లేక బొమ్మల పూజ అని అంటారు. రాళ్ళ పూజ కూడా అంటారు. अभी तुम पारस बुद्धि बनते हो तो पत्थर की पूजा नहीं कर सकते हो. ఇప్పుడు మీరు బంగారు లాంటి బుద్ధి కలిగిన వాళ్ళకి అయ్యారు కాబట్టి రాళ్ళ పూజ మీరు చేయకూడదు. चित्रों के आगे जाकर माता कहती है कुछ भी समझते नहीं. చిత్రాల ముందుకెళ్ళి తల వంచి నమస్కారం చేస్తారు, ఏమీ అర్థం చేసుకోరు. कहते भी है ज्ञान भक्ति और वैराग्य. జ్ఞానము భక్తి వైరాగ్యము అని అంటారు. ज्ञान आधा कल्प चला फिर भक्ति शुरू हुई. జ్ఞానము అర్ధకల్పము నడిచింది,
తర్వాత भक्ति प्रारंभ होती। अब तुमको ज्ञान मिलता है, भक्ति से वैराग्य आ जाता है। ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది, కావున భక్తి పైన వైరాగ్యం వస్తుంది। यह दुनिया ही बदलती है, ఈ ప్రపంచమే మారుతుంది। कलयुग में भक्ति है, सत्य में भक्ति होती नहीं है। కలియుగంలో భక్తి ఉంటుంది, సత్యయుగంలో భక్తి ఉండదు। वहां हई पूज्य, अక్కడ పూజ్యులు ఉంటారు। बाप कहते हैं, बच्चे तुम माता क्यों देखते हो? బాబా అంటున్నాడు, పిల్లలారా మీరు శిరస్సు ఎందుకు ఉంచుతారు? आधा कल्प तुमने माथा भी घिसाया, पैसा भी गवाए, मिला कुछ नहीं। అర్ధకల్పము మీరు తల అరిగిపోయేటట్టుగా నమస్కారం చేశారు, డబ్బు ఖర్చు చేశారు, లభించింది ఏమి లేదు। మాయా నే ఏకదం మాథా మూడ్ లియా, మాయా ఒక్కసారి మీ ముఖాన్ని తిప్పేసింది, అనగా ఇష్టం లేకుండా చేసింది। కంగాల్ బనా దియా హై, भिखारीగా చేసింది। फिर बाप आकर सबका माथा ठीक कर देते हैं। బాబా వచ్చి అందరి ముఖాల్ని సరి చేస్తాడు। अभी आहिस्ते आहिस्ते कुछ यूरोपियन लोग भी समझते हैं। ఇప్పుడు మెల్లమెల్లగా కొంతమంది ఐరోపా వాసులు కూడా అర్థం చేసుకుంటున్నారు। बाप ने समझाया है, यह भारतवासी तो बिल्कुल तमोगुणी बन गए हैं। బాబా తెలియజేశాడు, భారతీయులు పూర్తిగా తమోగుణిగా అయ్యారు। वह और धर्म वाले फिर भी पीछे आते हैं तो सुख भी थोड़ा दुख भी थोड़ा मिलता है। వేరే ధర్మం వాళ్ళు చివరిలో వస్తారు కాబట్టి కొద్దిగా సుఖము కొద్దిగా దుఃఖము లభిస్తుంది। భారతవాసిयों को सुख बहुत तो दुख भी बहुत है। భారతీయులకు సుఖము ఎక్కువగా ఉంటుంది, దుఃఖం కూడా ఎక్కువగా ఉంటుంది। शुरू में कि कितने धनवान एकदम विश्व के मालिक होते हैं। మొదట్లోనే ఎంత ధనవంతులు ఒకేసారి విశ్వానికి యజమానులు అవుతారు। और धर्म वाले कोई पहले थोड़ी ही धनवान होते हैं। వేరే ధర్మం వాళ్ళు మొదట్లో ధనవంతులుగా ఉండరు। इनके वृद्धि को पाते पाते अभी आकर धनवान हुए हैं। తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ ఇప్పుడు ధనవంతులయ్యారు। अब फिर सबसे भिखारी भी भारत बना है। ఇప్పుడు అందరికన్నా ఇప్పుడు అన్ని దేశాల కన్నా పేద దేశము భారతదేశమే అయింది। अंध श्रद्धालु भी भारत है, మూఢ విశ్వాసులు కలదు కూడా భారతదేశమే। यह भी ड्रामा बना हुआ है, ఇది కూడా డ్రామాలో రికార్డ్ అయింది। బాబా అంటున్నాడు, నేను దేన్నైతే స్వర్గంగా చేశానో అది ఇప్పుడు నరకం అయింది। मनुष्य बंदर बुद्धि बन गए हैं, उनको मैं आकर मंदिर लायक बनाता हूँ। మానవుల బుద్ధి కోతి బుద్ధిలాగా అయింది, నేను వచ్చి వాళ్ళని మందిరాల్లో ఉండే దేవతలాగా చేస్తాను। వికార్ బడే కడే హోతే హై, వికారి గుణాలు చాలా కఠినంగా ఉంటాయి। క్రోధ కితనా హై, కోపం ఎంత ఉంది? తుమ్హారే మే कोई क्रोध नहीं होना चाहिए, మీలో కోపం ఉండకూడదు। बिल्कुल मीठे శాంత అతి మీఠే బను, పూర్తిగా మధురంగా శాంతంగా చాలా మధురంగా కండి। यह भी जानते हो कोटों में कोई भी निकलते हैं, కోటాను కోట్లలో కొద్ది మంది మాత్రమే ఉంటారు।
यह भी जानते हो कोटे में कोई ही निकलते हैं రాజాయి పదవి పానే వాలే రాజా పదవి పొందేవాళ్ళు కోటాల కోట్లలో కొద్ది మంది ఉంటారు అని మీకు తెలుసు. बाप कहते हैं मैं आया हूं तुमको नर से नारायण बनाने. బాబా అంటున్నాడు నేను మిమ్మలను నరు నుంచి నారాయణగా చేయడం కొరకు వచ్చాను. इसमें भी 8 रत्न मुख्य गाये जाते हैं. అందులో కూడా 8 రత్నాలు ముఖ్యమైనవి. 8 रत्न और बीच में है बाप. 8 रत्नाలు మధ్యలో బాబా. 8 है पास विथ ऑनर्स जो भी नंबरवार पुरुषार्थ अनुसार 8 మంది పాస్ విత్ ఆనర్ అయ్యేటువంటి వాళ్ళు, అది కూడా నంబర్ ప్రకారంగా పురుషార్థం ప్రకారంగా. देहाभिमान को तोड़ने में बड़ी मेहनत लगती है. దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి చాలా కష్టపడాలి. देह का भान बिल्कुल निकल जाए. देह भ्रांति पूर्तिగా తొలగిపోవాలి. कोई पक्के ब्रह्मज्ञानी होते हैं, उन्होंने भी ऐसा होता है, बैठे बैठे देह का त्याग कर देते हैं. బ్రహ్మజ్ఞానులు కొంతమంది కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. बैठे बैठे ऐसे शरीर छोड़ते हैं, वायुमंडल एकदम शांत हो जाता है और अक्सर करके प्रभात के शुद्ध समय पर शरीर छोड़ते हैं. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే శరీరాన్ని వదిలేస్తారు. వాయుమండలము శాంతంగా అవుతుంది. ముఖ్యంగా శుద్ధ ప్రభాత సమయంలోనే శరీరాన్ని వదిలేస్తారు. रात को मनुष्य बहुत गंध करते हैं. सुबह को स्नान आदि करके भगवान भगवान कहने लगते हैं. రాత్రి పూట మనుషులు చాలా చెడ్డ పని చేస్తారు. ఉదయం లేచి స్నానం చేసి భగవంతుడా భగవంతుడా అంటుంటారు. పూజ కర్తే హై, పూజ చేస్తారు. बाप सब बातें समझाते रहते हैं. बाबा अन्य विषयाలు తెలియజేస్తూ ఉంటాడు. दर्शनी आदि में भी पहले तुम अलफ का परिचय दो. ప్రదర్శని మొదలగునవి పెట్టినప్పుడు భగవంతుని గురించి చెప్పండి. పహలే అలఫ్, ముందు పరమాత్మ, తర్వాత ఆత్మ. బాప్ తో ఏక్ హీ నిరాకార హై. बाबा वकड़े निराकारी. बाप रचयिता ही बयट रचना के आदि पर्यंत का ज्ञान समझाते हैं. सृष्टिकर्ता అయిన బాబా సృష్టి యొక్క ఆది అంత్యంత జ్ఞానము తెలియజేస్తాడు. वही बाप कहते हैं మామేకం యాద్ కరో. అదే బాబా చెప్తున్నాడు, నన్నే స్మరించండి. देह के संबंध छोड़ अपने को आत्मा समझ, మామేకం యాద్ కరో. దేహ సంబంధాలను వదిలేసి నేను ఆత్మని భావించి నన్ను స్మరించండి. बाप का परिचय देंगे फिर किसी को हिम्मत नहीं रहेगा प्रश्न उत्तर करने की. బాబా పరిచయం మీకు చెప్తే ఎవరికి ప్రశ్న అడిగే ధైర్యం ఉండదు. बोले बाप का निश्चय पक्का हो जाए तब बोलो 14 जन्म ऐसे लिए जाते हैं. चक्र को समझ लिया, बाप को समझ लिया, फिर कोई प्रश्न उठेगा नहीं. చక్రాన్ని గురించి అధ్యయనం తర్వాత, బాబాని గురించి అధ్యయనం తర్వాత ఇంక ఎటువంటి ప్రశ్న ఉండదు. बाप का परिचय देने बगैर बाकी तुम टिक टिक करते हो तो अपने टाइम वेस्ट हो जाता है. बाबा పరిచయం చెప్పకుండా
పనికిరాని మాటలు మాట్లాడుతుంటే మీ సమయము వృధా అవుతుంది. గలే హీ గుడ్ జాతే హై, గొంతు బొంగిడిపోతుంది. పహली బాత్ అలఫ్కి ఉఠాओ, ముందు ఆత్మ గురించి చెప్పండి. టిక్ టిక్ करने से समझ छोड़ ही सकते हैं. పనికిరాని మాటలు చెప్తుంటే అర్థం చేసుకోలేరు. बिल्कुल सिंपल रीति और धीरे से బయట समझाना चाहिए. పూర్తిగా చాలా సాధారణంగా నెమ్మదిగా చెప్పాలి. जो देही अभिमानी होंगे वही अच्छा समझा सकते हैं. ఎవరైతే ఆత్మాభిమాని స్థితిలో ఉంటారో వాళ్ళే బాగా చెప్పగలరు. बड़े बड़े म्यूजियम में अच्छे अच्छे समझाने वालों की मदद लेनी पड़ी. పెద్ద పెద్ద మ్యూజియాల్లో బాగా చెప్పే వాళ్ళకి సహాయం తీసుకోవాలి. थोड़े रोज अपना सेंटर छोड़ मदद देने आ जाना है. కొద్ది రోజులు సెంటర్ను వదిలి సహాయం చేయడానికి రావాలి. इत्यादि में सेंट्रल संभालने कोई को बिठा दो. మీరు వచ్చిన తర్వాత సెంటర్ చూసుకోవడం వరకు ఎవరినైనా ఉంచండి. बाप समझेंगे कोई काम के नहीं, सर्विस नहीं किया है. సేవా కేంద్రాన్ని నిర్వహించడానికి అర్హులుగా తన సమానంగా ఎవరిని తయారు చేయకపోతే వీళ్ళు దేనికి పనికిరారు, సేవ చేయలేదు అని బాబా అనుకుంటాడు. బాబాకు లిఖతే హై శరీర్ చోట్ కైసే జాయ్, సేవను వదిలి ఎలా వెళ్ళాలి అని బాబాకు ఉత్తరం రాస్తారు. అరే బాబా హుకుం కర్తే హై, फलाने जगह प्रदर्शनी है, सर्विस पर जाओ. फलाने చోట ప్రదర్శని ఉంది, సేవ చేయడానికి వెళ్ళమని బాబా ఆజ్ఞాపిస్తున్నాడు. బాబా ने हुकुम किया, झट भागना चाहिए. బాబా ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి వెంటనే పరిగెత్తాలి. महारथी ब्राह्मणी उनको कहा जाता है. అటువంటి వాళ్ళనే महारथी ब्राह्मणी अंटाరు. बाकी तो सब है घोड़े सवार प्यादे. మిగతా వాళ్ళందరూ అశ్వదళము కాల్పంలో వచ్చేవాళ్ళు. सबको सर्विस में मदद देनी है, అందరూ సేవలో సహాయం చేయాలి. कैसे कैसे मनुष्य आते हैं जिनसे बात करने का भी अकल चाहिए. ఎటువంటి మనుషులు వస్తారు, వాళ్ళతో మాట్లాడడానికి కూడా తెలివితేటలు ఉండాలి. మురళి भी जरूर रोज पढ़नी है, రోజు తప్పనిసరిగా మురళి చదవాలి. అథవా సున్ని है, లేకపోతే వినాలి. पति दुनिया को पावन बनाना यह गैरव डालना है ना. పతిత ప్రపంచాన్ని పావనంగా చేసే విషయంలో ప్రపంచాన్ని చుట్టుముట్టాలి కదా. सभी को मुक्ति जीवन मुक्ति धाम का रास्ता बताना है, दुख से छुड़ाना है. అందరికీ ముక్తి జీవన్ ముక్తి ధామం యొక్క మార్గాన్ని గురించి చెప్పాలి, దుఃఖాన్ని నుంచి విడిపించాలి. ధారణ के लिए मुख्य सार, ధారణ కొరకు ముఖ్యమైన సారాంశం. बहुत मीठे శాంత అతి मीठे స్వభావ का बनना है. మధురంగా శాంతంగా చాలా మధుర స్వభావం ఉన్నవాళ్ళుగా కావాలి. कभी भी क्रोध नहीं करना है, ఎప్పుడు కూడా కోపడకూడదు. अपनी आंखों को बहुत बहुत सील बनाना है, మీ కళ్ళని చాలా పవిత్రంగా చేసుకోవాలి. बाबा जो हुक्म करे उसे फौरन मानना है. బాబా ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దాన్ని వెంటనే ఒప్పుకోవాలి. सारे विश्व को पति से पवन बनाने की सेवा करनी है. పతితంగా ఉన్న విశ్వాన్ని మొత్తాన్ని పవనంగా చేసే సేవ చేయాలి. अर्थात
घेराव डालना है అనగా ప్రపంచాన్ని చుట్టుముట్టాలి. वरदान अपने महत्व व कर्तव्य को जानने वाले सदा जागती ज्योति भव. మీ మహత్వాన్ని కర్తవ్యాన్ని తెలుసుకునే ఎల్లప్పుడూ వెలిగే జ్యోతిలాగా కండి. आप बच्चे जग की ज्योति हो. మీరు ఈ జగత్తుకి ज्योति लांటి వాళ్ళు. आपकी परिवर्तन से विश्व का परिवर्तन होना है. మీ పరివర్తన ద్వారా विश्व परिवर्तन जरगाली. इसलिए बीती सो बीते कर కాబట్టి జరిగిపోయిందేదో జరిగిపోయింది అనుకొని अपने महत्व व कर्तव्य को जानकर మీ మహత్వాన్ని కర్తవ్యాన్ని తెలుసుకొని సదా जागती ज्योति बनो. सदा जागती ज्योति बनो. ఎల్లప్పుడూ వెలిగే జ్యోతిలాగా కండి. आप सेकंड में स्व परिवर्तन से विश्व परिवर्तन कर सकते हो. మీరు ఒక సెకండ్ లో స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయగలరు. सिर्फ प्रैक्टिस करो. अभी अभी कर्मयोगी अभी अभी कर्मातीत स्टेज. కేవలం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కర్మయోగి, వెంటనే कर्मातीत स्थिति. जैसे आपकी रचना कछुआ सेकंड में सब अंग समेट लेता है, ఏ విధంగా తాబేలు ఒక సెకండ్ లో తన అవయవాలన్నింటినీ లోపలికి ముట్టుకుంటుందో, ऐसे आप मास्टर रचता समेटने की शक्ति के आधार से सेकंड में सर्व संकल्पों को समाकर एक संकल्प में स्थित हो जाओ. అదే విధంగా మాస్టర్ సృష్టికర్త అయిన మీరు మీ యొక్క ఇమిడ్చుకునే శక్తి ఆధారంగా ఒక్క సెకండ్ లో అన్ని సంకల్పాలని ఇమిడ్చుకొని ఒక్క సంకల్పంతో ఉండండి. स्लोगन. लवलीन स्थिति का अनुभव करने के लिए स्मृति स्मृति का युद्ध समाप्त करो. లవలీన స్థితిని అనుభవం చేసుకోవడం కొరకు స్మృతి విస్మృతి యొక్క యుద్ధాన్ని సమాప్తి చేయండి. अच्छा मीठे मीठे सीखी लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद कर और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.